Hi guys, welcome to my channel. Here 9th class రియల్ నెంబర్స్ రీకాల్ చేసుకుందాం. రియల్ నెంబర్స్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం నెంబర్ సిస్టమ్ తెలుసుకోవాలి. అసలు వాట్ ఈస్ రియల్ నెంబర్ అంటే రియల్ నెంబర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ నెంబర్స్ లైక్ న్యాచురల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ ఇవన్నీ తెలుసుకొని మనం రియల్ నెంబర్ చాప్టర్లోకి ఎంటర్ అవుతాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్ నెంబర్ 1 9th క్లాస్లోని ఫస్ట్ లెసన్ది. అది లెసన్ ఎపిసోడ్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే న్యాచురల్ నెంబర్ ఏంటంటే ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్ ఎక్సెప్ట్ జీరో. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇట్స్ డినోటెడ్ బై ఎన్ అంటే జీరో తప్ప పాజిటివ్ నెంబర్స్ అన్నీ 1 2 3 4 5 అండ్ ఇన్ఫినిటీ దాకా. అండ్ నెక్స్ట్ మనమైతే హోల్ నెంబర్స్ దగ్గరికి వెళ్దాం. హోల్ నెంబర్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మనం జీరో న్యాచురల్ నెంబర్ జీరో అని గుర్తుపెట్టుకోండి, జీరో లేదని. అండ్ హోల్ నెంబర్కి న్యాచురల్ నెంబర్ హోల్ ఉంటుంది. ఏంటంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్, కానీ అన్ని హోల్ న్యాచురల్ నెంబర్స్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటీజర్స్లో వెళ్తే ఇంటీజర్స్ ఆల్ హోల్ నెంబర్స్ విత్ నెగిటివ్ నెంబర్స్, అంటే పాజిటివ్ అంటే 1 2 3 4 5 ఉంటుంది కదా, నెగిటివ్ నెంబర్స్. అండ్ -1 -2 -4 -5 దీనిలో జీరో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. జీరో ఈజ్ అన్ ఇంటీజర్. మీకేమైనా డౌట్ నాకు కొంచెం డిఎం చేయండి, నా లింక్ కూడా లోపల ఇస్తాను. అండ్ ఇంటీజర్స్ డినోట్ చేసేది ఏమో జెడ్తో డినోట్ చేస్తారు. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే -5 -4 మీ ఇష్టం, ఎంతైనా నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఇన్ఫినిట్ లాగా ఉంటుంది. ఒకవేళ జీరో ఈజ్ ఏ ఇంటీజర్ అంటే ఎస్ అని కొట్టేయండి. ఎందుకంటే యాక్చువల్లీ ఇది న్యాచురల్ హోల్ నెంబర్స్ కిందకి వస్తుంది, అంటే న్యాచురల్ నెంబరే, అది కూడా నెంబరే. అండ్ నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. దీని గురించి 8th క్లాస్లో ఒక పెద్ద లెసనే ఉంటుంది. ఫస్ట్ లెసన్ అది పెద్ద మొత్తం అర్థం అటు ఇటు కాకుండా ఉంటుంది. అందుకని ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A number which is in the form of p by q లేదా which can be written in the form of p by q. దీనిపైన ఎగ్జాంపుల్ కూడా రాస్తాను. p by q ఫామ్. ఎగ్జాంపుల్ 5/7 -5/7 అంటే -5 ఇంటీజర్. ఇట్ క్యాన్ బి ఇంటీజర్ ఆర్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఎనీ నెంబర్ ఇట్ క్యాన్ బి. అండ్ న్యాచురల్ నెంబర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. దీన్ని మాత్రం మీరు దీంట్లో పెట్టుకుని, కళ్ళలో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. ఇట్ క్యాన్ బి ఎనీ నెంబర్. అండ్ p and q are integers and q is not equals to 0. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్లో. దీని గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ నెంబర్ 1.1 1.2 దీని మీద బేస్ చేసుకునే ఉంటుంది. q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ 5/7/0 అంటే అది ఇంటీజర్ కాదు, అది రేషనల్ నెంబర్ కూడా కాదు. నెక్స్ట్ రేషనల్ నెంబర్ ఇంకో టైప్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఏంటి, ముందు పెట్టుకుంటే అది కాదు. ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ a number which is not in the form of p by q or which we can't write in the form of p by q. ముందు చూపించాను కదా, దానికి క్వైట్ ఆపోజిట్ రేషనల్ నెంబర్స్కి ఆపోజిట్. ప్రతి పాయింట్ ఆపోజిట్గా ఉంటుంది. p by q ఇన్ ద ఫార్మ్ అంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే q అసలు ఉండదు, ఓన్లీ p అని ఇమాజిన్ చేసుకోండి. ఇట్స్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇది ఇర్రేషనల్ నెంబర్స్ అంటే. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దామంటే, మీకు కూడా మర్చిపోయాను, హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తారు. అన్నీ గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ నెంబర్స్ n, హోల్ నెంబర్స్ w, ఇంటీజర్ z అండ్ రేషనల్ నెంబర్స్ ఆర్ q. ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ -q. మా సార్ అడిగితే నేను చెప్పాను అందుకని. అండ్ నెక్స్ట్ మనం ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పై వాల్యూ ఏంటి 22/7. పై అంటే వాల్యూ కాదు, ఆ పై సింబల్ అనేది ఇర్రేషనల్ నెంబర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మీకు. ప్లస్ దీని మీద చాలా 1.1 1.2 అండ్ బేసిక్లీ 1.3 కూడా దీని మీద కొంచెం లిటిల్ బేసిక్స్ వస్తాయి. ఈ లెసన్ మొత్తం అటు ఇటుగా ఉంటుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ రేషనల్ నెంబర్స్ ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. టర్మినేటింగ్ రేషనల్ నెంబర్స్ అయినా అనొచ్చు, డెసిమల్స్ అయినా అనొచ్చు. టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. మీరు అవే డెసిమల్ అంటున్నారు, రాంగ్ అని కామెంట్ చేయండి. డెసిమల్స్ కాదు, రేషనల్ నెంబర్స్ అనొచ్చు, డెసిమల్స్ అనొచ్చు. అండ్ నాన్ టర్మినేటింగ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంకో 1 టైప్ ఉంది నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. 1 టైప్.
ఇదేంటంటే నాన్ టర్మినేటింగ్. ఒకసారి గెస్ చేసి ఎవరెంతమంది నాలెడ్జ్ ఉందో ఒకసారి గెస్ చేసి కామెంట్ బాక్స్లో నింపేయండి. ఫస్ట్ కామెంట్ చేసినప్పుడు గిఫ్ట్ కూడా పంపిస్తాను. నాన్ టర్మినేటింగ్ అండ్ రీఅకరింగ్ డెసిమల్స్ అంటే దీంట్లో 2.5555 ఉందనుకోండి, అది అవ్వదు, వెళ్తూనే ఉంటుంది, అది అవ్వదు. ఎలా అంటే 2 డివైడెడ్ బై 11, 12, 5 డివైడెడ్ బై 13, అది ఇలా పోతూనే ఉంటుంది కొన్ని. ఇది టేబుల్. ఈ టేబుల్ ఒక డ్రా చేసుకొని మీ ఇంట్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ టేబుల్. అండ్ నాన్ టర్మినేటింగ్ కింద నాన్ టర్మినేటింగ్ రీఅకరింగ్ డెసిమల్స్. రీఅకరింగ్ స్పెల్లింగ్ రాంగ్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అందుకని ప్లీజ్. నాన్ టర్మినేటింగ్ రీఅకరింగ్ డెసిమల్స్ నా వైపు సౌండ్ ఇష్యూ ఉంటుంది, కొంచెం జాగ్రత్త. అన్నీ బాగా నోట్ చేసుకోండి. And thank you guys for your loving this support. Subscribe to my channel guys, please.